Sri Ram. Welcome back to my channel Learn and Practice with Teju. So class 9th first chapter number system introduction choosam. So what is meant by number system? First of all, before going to know about the number system, let's see the number line. What is meant by the number line? See, this is the line and we are representing on the line numbers 1, 2, 3, 4, 5 and so on. Ante enti representing the lines, representing the numbers on a line is known as number line. Number system ante enti మనం నంబర్స్ని ఏ సిస్టంలో రిప్రజెంట్ చేస్తాము అనేసి. సో ఫస్ట్ వన్ మనకు తెలిసినది ఏంటి, న్యాచురల్ నంబర్స్, నెక్స్ట్ హోల్ నంబర్స్, నెక్స్ట్ ఇంటీజర్స్, దెన్ రేషనల్ నంబర్స్, నెక్స్ట్ ఇర్రేషనల్ నంబర్స్. Natural number starts with 1 and ends with infinity. So natural numbers ni మనం ఏమనొచ్చు, కౌంటింగ్ నంబర్స్ అని కూడా అనొచ్చు. సో హోల్ నంబర్స్ starts with 0 and 1, 2, 3 and so on infinity. So natural numbers 1, whole numbers 0. ఇంటీజర్స్లో పాజిటివ్ నంబర్స్ అంటే 1, 2, 3 and so on. తర్వాత నెగిటివ్ నంబర్స్ కూడా ఉంటాయి, దానితో పాటు 0 కూడా ఉంటుంది. పాజిటివ్ నెంబర్స్లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. పాజిటివ్ నెంబర్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అండ్ నెగిటివ్ నెంబర్స్ 0 ఈజ్ ఐదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. రేషనల్ నంబర్స్ అంటే P/Q ఫామ్లో ఉంటుంది. వేర్ P అండ్ Q బిలాంగ్స్ టు ఇంటీజర్స్. P అండ్ Q ఇంటీజర్స్కి బిలాంగ్ అయి ఉంటుంది. Q షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0. అంటే ఏంటి, PQ ఇంటీజర్స్కి ఈక్వల్ ఉండాలి. PQ ఇంటీజర్స్కి ఈక్వల్ ఉండాలి అంటే ఏంటి, P -1, -2, 0, 1, 2, 3 అలా ఉండొచ్చు. Q కూడా ఇంటీజర్స్ ఉండొచ్చు, కానీ కండిషన్ ఏం పెట్టినారు, 0 ఉండకూడదు అని పెట్టారు. అంటే కిందను నెగిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, డినామినేటరు నెగిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, తర్వాత న్యూమరేటరు నెగిటివ్ నెంబర్స్ ఉండొచ్చు. బట్ Q అనేది ఇంటీజర్ 0కి మాత్రం ఈక్వల్ కాకూడదు. నెక్స్ట్ ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటి, షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు P/Q వేర్ P అండ్ Q ఆర్ ఇంటీజర్స్ అండ్ Q షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0. సో డినోషన్ అంటే ఇప్పుడు మనకి ఎలా ఒక క్లాస్కి ఒక సెక్షన్, ఇప్పుడు 9th క్లాస్ ABC అని ఎలా రిప్రజెంట్ చేస్తారో అలా దానికి రిప్రజెంటేషన్ ఉంటుంది. న్యాచురల్ నెంబర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, N, హోల్ నంబర్స్ W, ఇంటీజర్స్ Z, రేషనల్ నంబర్స్ Q, ఇర్రేషనల్ నంబర్స్ S. సో రియల్ నంబర్స్ అంటే ఏంటి, రియల్ నంబర్స్ అంటే దీంట్లో రేషనల్ నంబర్స్ ఉంటుంది, నెక్స్ట్ ఇర్రేషనల్ నంబర్స్ కూడా ఉంటుంది. రియల్ నంబర్స్ ఈజ్ నథింగ్ బట్ రేషనల్ నంబర్స్ అండ్ ద ఇర్రేషనల్ నంబర్స్. రెండు సెట్ని మనం కంబైన్ చేస్తే అనేదాన్నే రియల్ నంబర్స్ అంటారు. రియల్ నంబర్స్లో మనకి డినోషన్ ఎలా ఉంటుంది, R. సో రేషనల్ నంబర్స్ ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్ 2/3, -2/1 అలా ఉంటుంది. ఇర్రేషనల్ నెంబర్స్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, √2, √3, √5 సో ఆన్ అని ఉంటుంది. ఓకే, మనము ఫస్ట్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూద్దాం. అంటే నంబర్ సిస్టమ్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు. ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి, న్యాచురల్ నంబర్స్లో 1, 2, 3 అండ్ సో ఆన్ ఉంటుంది. తర్వాత మనకు వచ్చేది హోల్ నంబర్స్లో 0, 1, 2, 3. న్యాచురల్ నంబర్స్లో ఏముంటుంది, 1, 2, 3. నెక్స్ట్ న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్. తర్వాత ఏముంటుంది, ఇంటీజర్స్ అనేది జెడ్లో ఉంటుంది. ఏమేమి ఉంటాయి, పాజిటివ్ నంబర్స్ అండ్ నెగిటివ్ నంబర్స్. ఇది ఇంటీజర్స్ అయినాక మనకి ఏమొస్తుంది, రేషనల్ నంబర్స్.
రేషనల్ నెంబర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? క్యూ ఎగ్జాంపుల్ ఎలా? 2/3, -2/1, 3/1 అలా రేషనల్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఇర్రేషనల్ నెంబర్స్ ఎస్తో డినోట్ చేస్తాం. దీంట్లో ఎగ్జాంపుల్ √2, √3, √5 అంటే ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్ లేకోకుండా ఉండేదాన్ని మనము ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటున్నాం. నెక్స్ట్ దీనికి సూపర్ సెట్ అంటే దీనికి అన్నిటికీ హెడ్ ఏది? సో ఈ అంత నెంబర్ సిస్టమ్కి హెడ్ ఏది? రియల్ నెంబర్స్. దీన్ని రియల్ నెంబర్స్ అని అంటాము. డినోట్ ఎలా చేస్తాం? ఆర్తో డినోట్ చేస్తాం. సో రియల్ నెంబర్స్లో ఏమేమి వస్తాయి? రేషనల్ నెంబర్స్ వస్తుంది, ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్ కూడా వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అని చూస్తాం. నంబర్ విచ్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, వేర్ p and q ఆర్ ఇంటీజర్స్. రెండు pను qను ఇంటీజర్స్ ఉండాలి. q అనేది నాట్ ఈక్వల్స్ టు 0. ఎగ్జాంపుల్ ఎలా రాయొచ్చు? p and q ఆర్ ఇంటీజర్స్ అంటే p అనేది ఇంటీజర్ అంటున్నారు. మైనస్ నెంబరు ఉండొచ్చు, కింద పాజిటివ్ నెంబర్ ఉండొచ్చు, పైన పాజిటివ్ నెంబర్ ఉండొచ్చు, కింద నెగిటివ్ నెంబర్ కూడా ఉండొచ్చు. సో 2/1, 5/4, -5/2 అలా. సో ఇప్పుడు మనకు చెప్పండి, 2 అనేది ఈజ్ ఏ రేషనల్ ఆర్ ఇర్రేషనల్? 2 అనేది రేషనల్లా, ఇంటీజరా, న్యాచురల్లా, ఏ దాని కిందికి వస్తుంది? 2 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా అవ్వదా? సో ఆన్సర్ ఈజ్ ఎస్. 2 అనేది రేషనల్. ఎందుకు? 2 కెన్ బి రిటర్న్ యాజ్ 2/1. సో 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో 1 అనేది రేషనల్ నెంబర్. ఎందుకు? 1/1 అని రాయొచ్చు. నెక్స్ట్ 0 అనేది రేషనల్ నెంబరా? Is 0 is a rational number? Yes, 0 is also a rational number. 0 can be written as 0/1, 0/2, 0/4, 0/100 and so on. అలా 0 అని కూడా రాయొచ్చు. కానీ మన కండిషన్ ఏంటి? డినామినేటర్ షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0 అని మాత్రం ఉండాలి, అంతే. నెక్స్ట్ ఇది నంబర్ లైన్. ఇది రేషనల్ నంబర్ సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తుండే నంబర్ లైన్. ఇక్కడ 0కి 1కి మామూలుగా ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి అంటే 0కి 1కి రేషనల్ నెంబర్స్ అంటే ఎలా రాయొచ్చు? ఇప్పుడు 0కి 1కి హాఫ్ ఉంటుంది, హాఫ్ కన్నా తక్కువ అర్ధము, ముక్కాలు, కాలు అలా చెప్తాం. సో హాఫ్ ఉంటుంది. సో 0కి 1కి బిట్వీన్ ద టూ రేషనల్ నెంబర్స్ దేర్ విల్ బీ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. చూడు, ఇక్కడ 1/2 ఉండొచ్చు, 1/3, 1/4, 1/5, 1/6 అలా ఉండొచ్చు. సో బిట్వీన్ టూ రేషనల్స్ దేర్ ఈజ్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ రేషనల్స్. అంటే ఏంటి? రెండు రేషనల్ నెంబర్స్ మధ్యలో ఇన్ఫైనైట్ అంటే లెక్కలేనన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి.